హాయ్ ఫ్రెండ్స్, మనమైతే గుమ్మలాడే ఎండు మెత్తాల పులుసు అయితే చింతపండు లేకుండా మన నెల్లూరు స్టైల్లో అయితే చేసేసాము. దీన్ని ఇగురు అంటారు. అలాగే కొంచెం గ్రేవీగా ఉండాలంటే కొంచెం నీళ్ళు ఉండాలి కాబట్టి నీళ్ళు పోసుకుంటే గ్రేవీ అయిపోతుంది. వాసనే బాగా రుచి ఇస్తుంది, గుమాలిస్తుంది. కొంచెం ఏమైనా ఉప్పు తగ్గి ఉండొచ్చు. ఉప్పు తగ్గితే పెద్ద పర్వాలేదు. ఉప్పు ఒంటికి మంచిది కూడా కాదు, తక్కువ తింటేనే మంచిది. మనమైతే ఇప్పుడైతే కొత్తిమీర జల్లేసాము. లాస్ట్లో కూడా గడి స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నాము. ఇంకా వేడిగా ఒక ముద్ద వండుకొని పెట్టుకొని కమ్మగా తినేయాలి. చూడండి, మనం పెద్దగా వంటలు అయితే చేయము, అప్పుడప్పుడు చేస్తుంటాము. నిన్న కూడా ఒక వంట అయితే చేసాము. దానికి కూడా మా ఇంట్లో ఫ్యాన్స్ అయితే బాగుందన్నారు. వాళ్ళకి చేత కాదు, మనం చేస్తే మాత్రం ఏదో ఒక వంకలు పెడుతుంటారండి. మనమైతే కూర అయితే రెడీ చేసాము. ఏం చేయలేదండి, దీంట్లో 3 టమోటాలు, ఒక పొడవు వంకాయ, ఎండి మెత్తాలు వచ్చేసి ఒక 200 గ్రాముల మెత్తాలు వేసుకున్నామండి. ఒక 8 పచ్చిమిరపకాయలు కట్ చేసాము. చూడండి ఎలా అయితే రెడీ అయిందండి. ఇలా అయితే రెడీ అయిందండి. వాసన అయితే మంచిగా వస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళు నవ్వుతున్నారు, నవ్వే వాళ్ళే మళ్ళీ నాకేస్తారండి. వీళ్ళ గురించి మీకు తెలియదండి. తర్వాత మనకు కూడా ఉంచరు. ఇప్పుడేమో నేను వీడియో తీస్తుంటే నవ్వుతున్నారండి, తర్వాత ఏమో నాకు అవతల పెట్టేస్తారండి. మనకు సోపు ఖర్చు ఉండదండి. ముఖ్యంగా మన ఇంట్లో ఇట్లాంటి వంటలు చేసినప్పుడు సోపు ఖర్చు, నీళ్ళు ఖర్చు తగ్గిపోద్దండి. నాలుగులు ఉంటాయండి. క్రిస్ సినిమాలో ఒక విలన్ ఉంటాడు కదండి, ఐస్ క్రీమ్ నాకేస్తుంటాడు అని, అట్లా నాకేస్తారండి మన కూరని చేస్తే. మీరు కూడా ఒకసారి తిన్నారంటే మీ నాలుగులకు కూడా పని పడుతుందండి. మీరు ఫోన్లోనే వచ్చి నాకేస్తారు ఏమోనండి. సరే అండి, మనమైతే అయిపోయిందండి. ఇంక ఇది ఎంత ఉంది కదండి, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలండి. మళ్ళీ ఇవన్నీ చేసుకోకపోతే అదొక ఇబ్బంది అండి. కూర చేసేవు ఇవన్నీ ఎవరు చేస్తారు? మా అమ్మ చేసిద్దా, మా నాయన చేస్తారా అంటారండి వాళ్ళు. అందుకని మనమే క్లీన్ చేసుకుంటామండి. ఎందుకు